మాటలు విని ఎంతోమంది లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటారు, వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటారు, నేను అప్పటి నుంచి ఉన్న విశ్వాసిని, నేను ఇప్పటి నుంచి ఉన్న విశ్వాసిని, నన్ను ఎందుకు ఓర్వట్లేదు, వాళ్ళే చర్చికి ముందు వచ్చారా, నేనేమైనా చర్చికి వెనుకొచ్చానా అని ఇలాగున ఎగతాళి మాటను బట్టి పాడైపోయే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అపవాది ఉచ్చులో పడిపోతున్నారు. జాగ్రత్త. ఎగతాళి చేసేవారు ఎప్పటికైనా ఉంటారు, కానీ దేవుడు ఎప్పటికీ నీ పక్షంన నిలబడి ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎగతాళి చేసేవారు ఎంతమంది ఉన్నా నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నీతిగా నమ్మకంగా నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ నీ నిజాయితీని నువ్వు కాపాడుకుంటే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్న నీ పక్షంలో దేవుడు నిలబడతాడా. 100 మంది ఎగతాళి చేస్తూ నేను వెంబడించినా నువ్వు ఒక్కడి యథార్థవంతుడు అయితే తప్పకుండా నీ పక్షంలో దేవుడు నిలబడతాడా. వాళ్ళు అంటున్నారు, ఎగతాళి చేసిరి. ఎగతాళి చేస్తున్నారా? చాలామంది ఈ రోజున ఎగతాళి చేసేవారు ఉన్నారా? దేవుని మందిరానికి 10 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, ఎందుకు నీకు గర్భఫలం లేదు? ఎగతాళి చేసేవారు లేరండి? 15 సంవత్సరాల నుంచి మంచి భక్తి పరులలో, ప్రార్థన పరురాలిగా అన్య భాషలతో పరిశుద్ధాత్మలో ఆనందించబడుతున్న దేవుని బిడ్డవే కదా, నీకెందుకు మంచి ఇల్లు లేదు? ఇలా ఎగతాళి చేసేవారు ఎంతమంది లేరు? నువ్వు 15 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళావు, అయినా నీకు ఉద్యోగం రావట్లేదు. ఇలా ఎగతాళి చేసేవారు ఎంతమంది లేరు? దేవుని కొరకు ఎంతో నీతిగా నమ్మకంగా నిలబడుతున్నావు, దశమభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అయినా కూడా దేవుని ఆశీర్వాదం ఎందుకు నీకు రావట్లేదని నిన్ను ఎగతాళి చేసేవారు ఎంతమంది లేరు? అక్కడ వాళ్ళని ఎంత ఎగతాళి చేస్తున్నారో చూడండి. 2వ వచనం, 1వ వచనం చూడండి. మేము గోడ కట్టుచుండగా వారు సమాచారం విని, అనగా మీరు ఎదుగుతుండగా, మీరు ఆత్మలో అభివృద్ధి చెందుతుండగా, మీరు ఆధ్యాత్మికంగా దీవించబడుతుండగా కొంతమంది నిన్ను ఎగతాళి చేసేవారు ఉంటారు. వాళ్ళు అంటున్న మాట వాళ్ళు విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమరోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లానెను దుర్బలులైన ఈ యూదులు. చూసారండి, యూదులను, దేవుని బిడ్డలను దూషిస్తున్నారండి. దుర్బలులు అంటే వీరెందుకు పనికిరాని వారు, వీరెందుకు చేతగాని వారు. లోకంలో చాలామంది మీరు ఆ సంఘానికి వెళ్తున్నారు కదా, మీకేం మేలు